అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు ఏ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానంటే ఆడపిల్లల గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. నాకు 2 ఆడపిల్లలు. సాధారణంగా విలేజీల్లో ఆడపిల్లలంటే చాలా చులకనతో చూస్తున్నారండి. అలా చూడకూడదనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. నా 2 పిల్లలకి సంస్కారము, గౌరవము అన్నీ నేర్పించి పెంచానండి నేను. నా 2 బిడ్డల్ని మగపిల్లల కన్నా గొప్పగానే పెంచాను. ఈ విలేజ్ల్లో ఆడపిల్లలంటే చాలా చులకనతో చూస్తున్నారండి. అది చాలా తప్పు. సభ్య సమాజంలో ఆడపిల్లలైనా మగపిల్లలైనా మంచి అలవాట్లు, వాళ్ళకి మంచి చెడులు అన్నీ చెప్పాలని నేను కోరుకుంటున్నానండి. నా జీవితం గురించి నేను చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. నాకు 2 ఆడపిల్లలు. ఇద్దరు కూడా చాలా బాగా చదువుకుంటారు, చాలా బాగా కలిసిమెలిసి ఉంటారు. మంచి ఏదో చెడేదో ఇద్దరికీ నేర్పించాను. చాలా అల్లరి చేస్తారు నా పిల్లలు. అన్ని రకాలుగా ముందంజలోనే ఉంటారండి నా బిడ్డలు. నా బిడ్డలు చూస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది. నా బిడ్డలు ఎన్నో విజయాలు సాధించారు. అవన్నీ మీకు ఇప్పుడు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఇవి నా పెద్ద పాప సంపాదించిన మెడల్స్ అండి. ఆ అమ్మాయి కూడా చదువులోను, స్పోర్ట్స్లోను అన్ని విషయాల్లోనూ చాలా ముందంజలో ఉంటుంది. నా పెద్దమ్మాయి అంటే నాకు చాలా ఇష్టము. చాలా సైలెంట్గా ఉంటుంది, ఎవరితో గొడవకి పోదు, చాలా మంచి అమ్మాయి అండి. నా కూతురు అంటే నాకు చాలా ఇష్టము. ఇవన్నీ తను సాధించిన విజయాలు. ఇవి నా చిన్న పాప వేదశ్రీ సంపాదించిన మెడల్స్ అండి. ఆ అమ్మాయి కూడా క్లాస్లో ఎప్పుడూ టాపర్గానే ఉంటుంది. చాలా బాగా చదువుతారు 2 పిల్లలు కూడా. నా బిడ్డలు ఎప్పుడు ఇలాగే చదువుకోవాలని కోరుకుంటాను నేను కూడా. అన్నిట్లోనూ ఉంటారండి, హైపర్ యాక్టివిటీస్ అన్నిట్లోనూ. ఆడపిల్లల కన్నా ప్రతి తల్లిదండ్రి చులకనగా చూడకుండా వాళ్ళని అన్ని విషయాల్లో ముందంజలో వెళ్ళేటట్లుగా ఎంకరేజ్ ఇవ్వాలని కోరుకుంటానండి నేను. ఇవన్నీ